హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ భయ్య. ఈ ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చెప్పే వీడియోస్ మాత్రం అందరికీ షేర్ చేయండి బే. అయితే ఈరోజు మన టాపిక్ వచ్చేసి మన దుర్గా సమ్మ గారిది కాంతా సినిమా టీజర్ గురించి బే. నిజానికి టీజర్ వచ్చి 3-4 రోజులు అయింది. అయితే ఆ టీజర్ చూసిన తర్వాత నాకు ఒక్కటే అనిపించింది బే, ఇప్పటిదాకా చెప్తాను అండి. అసలు ఇలాంటి యాక్టింగ్ అసలు ఎలా చేస్తున్నాడు అనేది ఒక చిన్న ఇదైతే అనిపించింది బే. ఎందుకంటే నేను ఇప్పటిదాకా మన దుర్గా సల్మాన్ గారి సినిమాలే కాదు, మలయాళ ఇండస్ట్రీలో సినిమాలు చూసాము. మనం ఆల్రెడీ మన టీఎఫ్ఐ యువతకి ఇంకా సినిమాలు చూడడం తప్ప నాకు తెలిసినంతవరకు వేరే పని లేదని నేనైతే అనుకుంటున్నాను భయ్య. అలాంటిది ఒక బెస్ట్ యాక్టర్స్లో బెస్ట్గా చేశాడు అనిపించింది భయ్య నాకైతే. అంటే పేర్లు వద్దు, మనం అంతా చెప్పుకోవాల్సిన అవసరం లేదు భయ్య. తెలుసు, అందరికీ తెలుసు మన బెస్ట్ యాక్టర్స్ ఎవరు, అక్కడ బెస్ట్ యాక్టర్స్ ఎవరు అన్న దాంట్లో వాళ్ళకన్నా అంటే వాళ్ళతో పాటు చేశాడని చెప్పొచ్చు భయ్య. అసలు చింపేశాడని చెప్పొచ్చు. టీచర్లోనే ఈ రకంగా ఉంటే ఇంకా థియేటర్లో మనం సినిమా చూసి ఇంకే రకంగా ఉంటుందో ఊహించుకుంటేనే భయం వేస్తుంది. అలాగే మన దుర్గా సల్మాన్ గారితో పాటు మన సముద్రగని గారు కూడా మెయిన్ రోల్ అయితే చేస్తున్నారు భయ్ ఆ సినిమాలో. నాకు తెలిసినంత వరకు ఒక పీక్స్లో అయితే సినిమా ఉండబోతుందని చెప్పేసి నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే అసలు అంటే 90స్లో జరిగే కథ 90s కంటే ముందే జరుగుతుంది. అక్కడ అంటే ఒక సినిమా తీయాలనుకోవడం, అక్కడి నుంచి సినిమాలతో ఎలా ఉంటుంది, అప్పుడు సినిమా చేసేవాళ్ళు ఎలా ఉన్నారు అన్న టైప్లో అయితే ఆ సినిమా స్టోరీ అయితే రాబోతుంది. నిజంగా అలాంటి కాన్సెప్ట్లు కూడా వాళ్ళే ఆలోచిస్తారేమో అన్న టైప్లో అనిపించింది. అలాగే మన దుర్గా సల్మాన్ గారికి అలాంటి క్యారెక్టర్లు వస్తాయా అనేది కూడా ఒక డౌట్ అయితే వచ్చింది భయ్య. నిజంగా టీజర్ అయితే సూపర్ అనిపించింది భయ్య. అలాగే చెప్పాను కదా భయ్య, ఆయన యాక్టింగ్ అయితే ఒక రేంజ్లో ఉంది అని చెప్పొచ్చు. అసలు అద్దం ముందర ఒక చిన్న ఎక్స్ప్రెషన్ ఇస్తూ ఒకటి చేస్తాడు భయ్య. నాకైతే లిటరలీ చాలా వరకు అది చూసిన తర్వాత అబ్బా ఇలా కదా చేయాల్సింది కొన్ని సీన్లు అన్న టైప్లో అనిపించింది. వేరే లెవెల్ ఉంది అని చెప్పొచ్చు బే. అయితే ఆ టీజర్ గురించి మీరేమనుకుంటున్నారు కింద కామెంట్లో తెలియజేయండి బే. మర్చిపోకుండా తప్పకుండా ఇచ్చేసి